ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలినాయి చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు.